ఓకే స్టూడెంట్స్, ఇది కూడాను ఇన్వాయిస్ ప్రైస్ సంబంధించిందే. చిన్న ఏం చేస్తున్నా ఓకే. సో ఫస్ట్ ఎంట్రీ బాగా అబ్జర్వ్ చేయండి. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ కనబడుతున్నాయా రెండు స్క్రీన్స్ మీకు? రెండు కనిపించడం లేదు. ఆహా, అవునా? ఒకటే కనిపిస్తుంది సార్. ఓకే, ఒకటే కనిపిస్తుందా మీకు? సరే సరే. సో ఐ విల్ స్టాప్ ద స్క్రీన్, ఐ విల్ షేర్ దిస్. ఇప్పుడు ఓకే సార్. ఓకే ఓకే. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 10,000 to goods sent on consignment. ఇది ఫస్ట్ దానికి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. అది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇది the goods were charged at a pro forma value of 10,000 including 25% on invoice price. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ 10,000s లోనే 25% ఎక్సెస్ ఉందన్నమాట. అది మనం రివర్స్ లో రాసుకోవాల్సి ఉంటుంది. అంటే రివ్యూ రైట్. సో 10,000 into 25/100 ఇది ఎక్సెస్ ప్రాఫిట్ is equal to 2,500. ఇది రెండో ఎంట్రీ ఏమొస్తుందంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 2,500 టు కన్సైన్మెంట్ అకౌంట్. ఈ పాయింట్ ఉన్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఇక్కడ ఇంక్లూడింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ అన్నమాట. సో ఆ రకంగా చూసినప్పుడు మనం ఓకే. సో గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ 2,500, 10,000 into 2,000 25/100 అది వస్తుంది. ఇంకా దీనికి కన్సైనర్ పేడ్ 600 ఫర్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. ఎంట్రీ ఏమొస్తుంది దానికి? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఎవరు మాట్లాడరా? క్యాష్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్ సార్. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఓకే 600. ఓకే. తర్వాత కన్సైనీ పెయిడ్ ఇంపోర్ట్ డ్యూటీ 1,000, డాక్ డ్యూస్ 200, సెంట్ టు ద కన్సైనర్ బ్యాంక్ డ్రాఫ్ట్. డాక్ డ్యూస్ అంటే హార్బర్ లో ఉంటుంది డాక్, అక్కడ ఒక 200 ఇంపోర్ట్ డ్యూటీ. మనం దించుకునేటప్పుడు దిగుమతి సుంకం పే చేయాల. మొత్తం 1,200 పే చేశాడు కన్సైనీ. కన్సైనీ ఎవరు అంటే ఇక్కడ ఎస్ అన్నమాట, ఎస్ ఆఫ్ బాంబే. సో చిట్టాపతి ఏమొస్తుందంటే కన్సైన్మెంట్ కోసం ఎస్ కూడా ఖర్చు పెడుతున్నాడు. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 1,200 టు ఎస్ అకౌంట్ కన్సైనీ అన్నమాట. బీయింగ్ కన్సైనీ పెయిడ్ ఇంపోర్ట్ డ్యూటీ అండ్ డాక్ డ్యూస్. ఆ తర్వాత ఐదోది బ్యాంక్ డ్రాఫ్ట్. బ్యాంక్ డ్రాఫ్ట్ అంటే డిడి అన్నమాట. బ్యాంక్ అనే అనవచ్చు మనం. ఒక డిడి పంపించాడు కన్సైనర్ కి. ఎవరు? కన్సైనీ పంపించాడు. సో చిట్టాపద్ది ఏమంటే ఎవరు ఇస్తున్నారు? మనకు చెక్ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం 4,000. టు ఎస్ ఇస్తున్నాడు కాబట్టి ఎస్ అకౌంట్ మనం క్రెడిట్ చేస్తాం. బీయింగ్ బ్యాంక్ డ్రాఫ్ట్ సెంట్ బై ఎస్
మనకు వచ్చింది అనమాట. మనకు చెక్ వస్తే ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి బ్యాంక్ పంపిస్తాం. అందుకని బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం. అది కథ. ఓకే, నెక్స్ట్. ఓకే, దే సోల్డ్ అండ్ 80 cases for 10,500 అంట. 80 cases ఏం చేశారు? 80 cases ఏం చేశారు? 10,500 అమ్మినారు. డబ్బు ఎవరితో ఉంటది అమ్మితే? సార్ ఎస్ తో ఉంటుంది. ఎస్ తీసుకుంటాడు కాబట్టి ఎస్ అకౌంట్ డెబిట్ రాస్తాం. ఎవరికి సంబంధించిన డబ్బు అంటే కన్సైన్మెంట్ కి సంబంధించింది. బీయింగ్ గూడ్స్ సోల్డ్ బై ఎస్ అని రాస్తుంది. తర్వాత 5% కన్సైనీ కమిషన్ అన్నమాట. సో కన్సైన్మెంట్ ఖర్చు అవుతుంది, అందుకనే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ చేస్తాం. కన్సైన్మెంట్ 5% అంటే 10,500 into 5/100 ఎంత అవుతుంది? 525 అవుతుందా? టు ఎస్ అకౌంట్. అది డ్యూ అన్నమాట. ఎస్ కి బాకీ కాబట్టి, ఎస్ కి బాకీ కాబట్టి మనము అతని ఖాతాను ఏం చేస్తామంటే క్రెడిట్ చేస్తాం. ఇది ఇక్కడికి కథ అయింది. సో ఇవి మనం పోస్ట్ చేసిన తర్వాత, సో డియర్ స్టూడెంట్స్ 80% అంటే బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. 80 సో ఇక్కడ దే సోల్డ్ 80 cases. 80 cases అన్నప్పుడు ఇంకెన్ని మిగిలినాయి? ఎన్ని మిగిలినాయి నాన్న? 20 సార్. 20 మిగిలినాయి కదా. 20 మిగిలినాయి. ఓకే, 20 మిగిలితే బాగా అబ్జర్వ్ చేయండి. క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. సో వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ లో చెప్పినాను సార్. వాళ్ళు పంపించిన 1000 cases కదా. ఇక్కడ ఏమన్నారు? 1000 cases కదా. ఇక్కడ 80% ఆఫ్ కేసెస్ అనుకో, మిస్టేక్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? 80% ఆఫ్ కేసెస్ అన్నప్పుడు 800 కేసులు అని అర్థం అక్కడ. సో ఇప్పుడు మనము 20% అంటే 10,000 కదా టోటల్. 10,000లో టోటల్ 10,000 కదా. 10,000లో 80% అంటే 8,000. సో 10,000లో 8,000 సరుకు పోయింది అని అర్థం బయటికి. అవునా? ఇంకెంత మిగిలి ఉంటుంది? 2,000 cases. 2,000 సార్. క్లోజింగ్ స్టాక్. ఇది సోల్డ్ అని అనుకోండి. C/S అంటే క్లోజింగ్ స్టాక్. దీనికి మనం దాన్ని ఏం పట్టించుకోవద్దు. మనం ఇదేం పట్టించుకోవద్దండి. ఇప్పుడు ఈ 2,000కి యాడ్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి? 600. అవునా? ఓకేనా? కన్సైనీ ఖర్చులు రెండు తీసుకోవాలా. డాక్ డ్యూస్ తీసుకోవాలా, ఇంపోర్ట్ డ్యూటీ తీసుకోవాలా. డాక్ డ్యూస్ అంటే హార్బర్ దగ్గర, గోడౌన్ దగ్గర కాదు, ఇంటి ఆఫీస్కి వచ్చినాక కాదు ఖర్చులు. ఇవి రెండు కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? మీరు కన్విన్స్ అవుతున్నారా లేదా ఈ విషయంలో? Yes sir. డాక్ డ్యూస్ అంటే అర్థం. ఓకే, డాక్ డ్యూస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, అది కూడాను ఎక్కడ ఖర్చు అంటే ఇంకా తన యొక్క ప్లేస్ కు రానిది అని అర్థం. తన యొక్క ప్లేస్ కు రానిది అని. ఓకే, సో
ఇప్పుడు ఆ 1200 యాడ్ చేసుకోవాలి అని అర్థం. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్. సో 1200 1000 ప్లస్ 200. సో ఈ రెండు కలుపుకుంటే 1800 అవుతుంది. 1800. ఓకే, 1800 ఇంటూ మనం తీసుకోవాల్సింది 20K 80K. ఎంత మిగిలింది? 20%. 80% గా 20% గా మనం వాల్యూ చేయాల్సింది ఖర్చుల్లో. మిగిలిండేది 20% సార్. కాబట్టి 20/100 వేసుకోవాలి. ఇక్కడ కూడా ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇప్పుడు సరి అమ్మిండేది అనే దానికోసం మీకు చెప్పడానికి అక్కడ చేశాను. ఈ 2000 ఎట్లా వచ్చిందంటే 10,000 ఇంటూ 20/100 వచ్చిందనమాట. మిగిలిండేది ఇంతే కదా. 80% సేల్ అయితే 20% కదా మిగిలిండేది. అట్లా 2000 వచ్చింది. దానికి కన్జైనింగ్ ఎక్స్పెన్సెస్ ఈ 1800లో 20% యాడ్ చేసుకోవాలా. 0000. అప్పుడు ఎంత? 360 సార్. 2360. దీనికి ఎంట్రీ రాసుకోవాలి. ఇప్పుడు మనం ఎంట్రీ ఏం రాస్తామంటే క్లోజింగ్ స్టాక్ కి యాపక్ వస్తుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది. కాబట్టి స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. వీడియో చూడండి, ఎవరన్నా అర్థం కాకపోతే వీడియో చూడండి, వీడియో పెడతా. స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ 2360 అయిపోయా. ఇక లాస్ట్ 9వది ఏమంటే స్టాక్ రిజర్వ్. ఎందుకంటే ఈ 2000లో ఎక్సెస్ ఉంది, కొంచెం ఎక్సెస్ ఎంత ఉంది? 25% ఉంది. గుర్తుందా లేదా మీకు? లోడింగ్ ఆ లోడింగ్ కూడా ఇక్కడ చూడండి. 10,000s లో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10,000s లో ఇన్వాయిస్ ప్రైస్ మీద 25% ప్రాఫిట్ అన్నప్పుడు ఈ ఎక్సెస్ అవతల వైపు తీసుకెళ్ళామా లేదా మనము? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు కన్సైన్మెంట్ అని. ఓకేనా? మరి మిగిలిండేది 20% స్టాక్ అన్నప్పుడు దీంట్లో కూడా 25% ఉంటుంది. దాన్ని యూతులు తీసుకొచ్చుకోవాలా. ఇక్కడ ఏం రాస్తున్నాము? స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అని రాస్తున్నాము. ఎంత అంటే 2000 ప్లస్ 360. బట్ స్టాక్ రిజర్వ్ కదా, దానికి ఒక ఎంట్రీ రాసుకోవాలి. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ అని. ఇది అమౌంట్ ఎంత రావాలనేది ఇంపార్టెంట్. స్టూడెంట్స్, ఎంత స్టాక్ మిగిలింది? 10,000 ఇంటూ 20/100 అంటే ఎంత? 2000 కదా. 80% సేల్ అయితే 20% కదా మిగిలేది. Yes, sir. ఆ 20% లో 25, దాంట్లో కూడా 25% ప్రాఫిట్ ఉందన్నమాట. దీంట్లో 25% ప్రాఫిట్ ఉంది. అది ఏమవుతుందంటే 25 ఒక్కట్ల 25 నాలుగులా 2004తో డివైడ్ చేస్తే 500. ఇది స్టాక్ రిజర్వ్. ఒకటే ఉండేది. అర్థమవుతుందా? ఈ పాయింట్ కూడా అర్థమైతే చాలు మీకు. స్టాక్ రిజర్వ్ ఈ 500. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ 500 టు స్టాక్ రిజర్వ్ 500. ఇది నరేషన్. ఇంకా మిగతావన్నీ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్. అది ఎంత అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. ఓకేనా? ఇంకా కన్సైన్ ఏమైనా అమౌంట్ పే చేయాల్సింది ఉంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. ఇంకా ఎక్సెస్ అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే ట్రేడింగ్ అకౌంట్ కు ఏమొస్తుంది? అది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఆ 3 ఎంట్రీలు వస్తాయి. 3 ఎంట్రీలు వస్తాయి. ఒకటి 10వది ఏమొస్తుంది అంటే 10వది మీరు అమౌంట్ కనుక్కోవాలి. అక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్. ఒకవేళ లాస్ వస్తే P&L అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11వది ఏమంటే మనకు డబ్బు ఇస్తాడు కన్సైనీ.
అందుకని బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ ఎస్ అకౌంట్ ఇది రావాలి. మీకు అమౌంట్ ఇది కనుక్కోవాలి మీరు. అవి నిల్వ తేల్చినప్పుడే తెలుస్తాయి. ఇంకా తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం మనం. ఎక్కడికి? ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కదా. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ అని వస్తుంది. బ్యాలెన్స్ ఎంత మిగిలితే అంత. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ మీరు లెడ్జర్లు వేయాలి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్ అని ఎంట్రీ రాస్తాం. ఇది కథ. ఈ 3 ఎంట్రీలకు మీరు బ్యాలెన్స్లు కనుక్కోవాలా. అది మీకు వర్క్. చేస్తారా? ప్రాబ్లం ఎస్ సార్. 'Yes, sir. చేస్తాం, sir. ఎగ్జామ్ ఉంది. 11:20 క్లాస్ ఉందండి కదా, అందుకని వైండ్ అప్ చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేస్తాను, తర్వాత చూడండి. అర్థం కాకపోతే వినండి. ఓకే సార్. ఓకే, బాయ్ బంగారు. థ్యాంక్ యూ అన్నా. నమస్తే అన్నా. అన్నా అన్న ఆన్లైన్ క్లాస్ తీసుకున్నానన్నా. వస్తానన్నా. ఎంతకు రావాలని? ఓకే 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 వస్తానన్నా.